చాలా మంది నాతో ఏమంటారంటే మనుస్మృతి అనేటువంటిది భారత రాజ్యాంగం రాకముందు అది మన రాజ్యాంగంగా ఉండిందా అని చాలా మంది చదువుకున్న వాళ్ళే నన్ను అడుగుతుంటారు. వీళ్ళకి ఎందుకు తెలియదు భారత రాజ్యాంగం రాకముందు మనుస్మృతి రాజ్యాంగంగా చలామణి అయింది అనేది భారతదేశంలో అని నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ మనుస్మృతి ఇప్పటికి కూడా రాజ్యాంగంగానే చలామణి అవుతుంది. మనం జాగ్రత్తగా గమనిస్తే అన్ని చోట్ల మనుస్మృతి చలామణిలోనే ఉంటుంది. రాజ్యాంగంలోని 13, 14, 15 ఆర్టికల్స్ ఒక సామాజిక సమానత్వాన్ని ఇస్తాయి. అంటే జాతిపరమైన భేదం, కుల భేదం, మత భేదం, స్త్రీ పురుష భేదం లేకుండా ప్రభుత్వ వనరులు గాని ప్రభుత్వ అవకాశాలు గాని అందరికీ సమానంగా దక్కాలి అని ఆర్టికల్స్ చెప్తుంటాయి. కానీ అవి దక్కుతున్నాయా అనేది ప్రశ్న. ఇందాక భరత్ భూషణ్ గారు ఒక ప్రశ్న లేవనెత్తారు. క్యాబినెట్ సెక్రటరీ అంటే కేంద్ర ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీ ఎవరైనా దళితుడయ్యాడా కాలేదు కదా అనేది ఆయన ప్రశ్న. ఎందుకు కాలేదు? అట్లాగే చీఫ్ సెక్రటరీ ఎవరు ఉండాలి, స్టేట్ లో డీజీపీ ఎవరు ఉండాలి, ముఖ్యమంత్రి ఎవరు ఉండాలి, మంత్రులు ఎంతమంది ఉండాలి, ఏ కుటుంబాలు ఉండాలి, మంత్రులు ఎస్సీలు ఎంతమంది ఉండాలి, ఎస్టీలు ఎంతమంది ఉండాలి, ఇవేవి రాజ్యాంగంలో చెప్పలేదు. 13, 14, 15 కేవలం హక్కులు ఇచ్చాయి, కొన్ని విలువల్ని చెప్పాయి. కానీ ప్రభుత్వాలు హక్కుల్ని వీలైనంత వరకు ఎగ్గొట్టడానికి చూస్తాయి, గట్టిగా అడిగితే అమలు చేస్తాయి. కానీ ఎక్కడైతే విలువలు ఉంటాయో, విలువల గురించి చెప్తుందో వాటిని పట్టించుకోవు. అందుకనే మన దగ్గర ముఖ్యమంత్రులు ఎవరు ఎస్సీలు ఎస్టీలు కాలేదు. ఎప్పుడో ఒక సంజయ్ గారు ఎప్పుడో ఒకసారి అయ్యారు, ఆ తర్వాత ఎక్కడ కాలేదు. అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. ఎందుకంటే రాజ్యాంగం చెప్పలేదు ఎవరు ముఖ్యమంత్రి కావాలి, ఎంతమంది ముఖ్యమంత్రులు ఎస్సీలు ఉండాలి ఎస్టీలు ఉండాలి, రాజ్యాంగం చెప్పలేదు. అందుకని ఎక్కువ మంది అగ్రకులాల వాళ్ళు మంత్రులుగా ఉంటారు. వీళ్ళకి వాళ్ళ వాళ్ళ రాజకీయ అవసరాలను బట్టి ఆ పార్టీ అవసరాలను బట్టి 1, 2 ఇస్తారు. మనకి బాగా తెలుసు టిఆర్ఎస్ నాయకుడు మన కేసీఆర్ ఉద్యమ సందర్భంలో ఏం చెప్పాడు, నేను టిఆర్ఎస్ కనుక అధికారంలోకి వస్తే నేను దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తాను అని చెప్పారు. కానీ అధికారంలోకి రాగానే గబగబా వెళ్ళి ఆయన్నే కుర్చీలో కూర్చున్నాడు, ఇంకా ఎవరికి ఇవ్వలే. పోనీ ఆ బ్యాలెన్స్ ఏమన్నా మెయింటైన్ చేశాడా మంత్రివర్గంలో అంటే ఆ బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయాలి. మనం జాగ్రత్తగా చూస్తే ఏ దేవాలయానికి ఇంపార్టెంట్ దేవాలయానికి దేవస్థానం బోర్డు చైర్మన్ గా ఎస్సీల్ని గాని ఎస్టీల్ని గాని ఇంతవరకు నియమించలేదు. తిరుపతి దేవాలయానికి నియమించారా ఎప్పుడైనా? ఒకే ఒక దేవాలయానికి నియమించారు, కుతూహలమ్మ అనే ఆమెని. ఆమె తర్వాత మంత్రి కూడా అయింది. అదేంటి కాణిపాకం దేవాలయానికి. కానీ అప్పటి కాణిపాకం దేవాలయం ఆదాయం లేదు. కాణిపాకం దేవాలయానికి ఈ రోజు చాలా ఆదాయం ఉంది. ఆ తర్వాత అది ఆదాయం పుంజుకున్న తర్వాత ఒక ఎస్టీని గాని ఎస్సీని గాని అక్కడ నియమించలేదు. అట్లాగే యాదగిరిగుట్ట దేవాలయం ఉంది, ఎందుకు ఒక ఎస్సీని నియమించవచ్చు కదా యాదగిరిగుట్ట దేవాలయానికి చైర్మన్ గా ప్రభుత్వం ఆ పని చేయలేదు. మరి ఈ పని చేయకపోతే దాని అర్థం ఏంటి? మనుస్మృతి అమల్లో ఉన్నట్ట అమల్లో లేనట్ట? మనుస్మృతి అనేది రాజ్యాంగం వచ్చిన తర్వాత రద్దు అయిపోవాలి, కానీ అది రద్దు కాలేదు. అది రద్దయింది అనేటువంటి భ్రమలో మనం ఉన్నాం. మనుస్మృతి ఇప్పటికీ చలామణి అవుతుంది. కనుక ఆ మనుస్మృతికి వ్యతిరేకంగా మనం ఫైట్ చేయాలి. అది మనకి ప్రధానమైనటువంటి శత్రువు, భారతదేశానికి ప్రధానమైనటువంటి శత్రువు మనుస్మృతే. పాకిస్తాన్ వాడు కాదు, ఇంకోడు కాదు. ఈ మనుస్మృతే భారతదేశానికి, భారత ప్రజానీకానికి, అంటే భారత ప్రజానీకానికంటే మనలాంటి ప్రజానీకానికి ప్రధానమైనటువంటి శత్రువు మనుస్మృతి. ఆ మనుస్మృతి మీద పోరాటం చేయకుండా, దాన్ని ఎక్స్పోజ్ చేయకుండా మనం సాధించగలిగింది ఏది ఉండదని నేను గట్టిగా అభిప్రాయపడుతున్నాను. ఆ మనుస్మృతి మీద మేము సుందరయ్య విజ్ఞాన కేంద్రం తరఫున టీపీఎస్కే ఇటువంటి సంఘాలన్నీ కలిసి ఫైట్ చేస్తున్నాయి. ఆ ఫైట్ లో మీరందరూ కూడా జత కలవాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ